నమస్కారం. దేవుడు అభయ హస్తంతో ఆశీర్వదిస్తాడు. వెంకన్న స్వామిని చూసినా, ఇంకే దేవతామూర్తిని చూసినా అభయ హస్త ముద్రలు కనిపిస్తాయి. నీకు నేనున్నా, ఏం భయపడొద్దు అన్నట్టుగా ఉంటాయి. మరి పూరీలో చూస్తే దేవుడికి అసలు చేతులే ఉండవు. అంతేకాదు, మూడు మూర్తులు కూడా పసిపిల్లల్లాగా ఎదిగి ఎదగని రూపంలోనే కనిపిస్తారు. ఎందుకిలా? అలాగే పూరీలో చెప్పుకోదగ్గ ముచ్చటైన అంశం ఏంటంటే అక్కడి రథాలు. అంత చిన్న దేవతామూర్తులకు ఇంత భారీ రథాలు ఎందుకు? ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏ క్షేత్రంలోనూ ఉండనన్ని రహస్యాలు పూరీ క్షేత్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఏంటా రహస్యాలు? జై జగన్నాథ్ స్పెషల్ ప్రోగ్రాం. జగన్నాథుడు అనగానే రథచక్రాలే గుర్తుకొస్తాయి. రథచక్రాలు అనగానే పూరీలో కొలువైన పుణ్యపురుషుడు, పురాణ పురుషుడే భక్తుల మదిని ఆవహిస్తాడు. ప్రతి ఏటా పూరీలో జగన్నాథుడి రథయాత్ర జరగడం ప్రపంచంలోని హిందూ భక్తులందరికీ చాలా విశేషమైన పండుగ. జగన్నాథుడి కోసం పూరీకి వెళ్లలేని భక్తులు ప్రపంచంలోని చాలా దేశాల్లో జగన్నాథ ఆలయాలు కట్టించుకున్నారు. అక్కడికి వెళ్తూ పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకుంటారు. మరి పూరీలో కొలువైన ఈ జగన్నాథుడు ఎవరు? జగన్నాథుడంటే అందరికీ విష్ణుమూర్తి అని తెలుసు, కొందరికి శ్రీకృష్ణుడు అని తెలుసు. మరి ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడికి, కలియుగంలో పూజలు అందుకుంటున్న జగన్నాథుడికి ఏంటి సంబంధం? ఎక్కడా లేనట్టు సుభద్రకు ప్రత్యేకమైన రథముండడం ఏంటి? పూరీలో బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలేంటి? వాటిల్లోని మర్మాలేంటి? పుణ్యక్షేత్రాన్ని ఒక్కో అంశం ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటుంది. క్షేత్ర మహిమలు, దేవీ దేవతల చరిత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే పూరీలో మాత్రం అన్నింటికన్నా ప్రత్యేకమైంది రథయాత్ర. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర. భారీ రథాల మీద ఊరేగే దేవతామూర్తులను చూసి జన్మ ధన్యమైందని భక్తులంతా ఆనంద పరవశులైపోతారు. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా మూల విరాట్టులను ఊరేగించరు. మూల విరాట్టులను గర్భగుడిలోనే ఉంచి ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తారు. ఉత్సవమూర్తుల రూపంలోనే దేవీ దేవతలు భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ పూరీలో మాత్రం పూర్తిగా భిన్నం. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉండవు. అసలు విగ్రహాలే, అంటే మూల విరాట్టుగా కొలువు తీరే దేవతామూర్తులే రథాల్లో ఊరేగుతారు. దేవాలయంలోకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవడం కాదు, స్వయంగా దేవదేవుడే ప్రజల ముందుకొచ్చి కరుణా కటాక్షాలు ప్రసరింపచేస్తాడని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ మూల విరాట్టులను చూడటానికే ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు హాజరవుతారు. ఎక్కడైనా దేవుళ్లంతా సతీ సమేతులై భక్తులకు దర్శనమిస్తారు. కానీ పూరిలో మాత్రం అన్నా చెల్లెళ్లు భక్తులను ఆశీర్వదిస్తారు. ఎడమ వైపున బలభద్రుడి రథం, కుడివైపున జగన్నాథుడి రథం, మధ్యలో సుభద్రాదేవి రథం ఉంటాయి. ఇక రథాలు ఊరేగే సమయంలో ముందుగా ఉండేది బలరాముడిదే, ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి. ఇక ఆఖరున జగన్నాథుడి రథం అనుసరిస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల రథాల మధ్య సుభద్రాదేవి రథం ప్రయాణిస్తుంది. ఇలా ఇద్దరు సోదరులతో కలిసి సుభద్రాదేవి ఊరేగడం పూరిలోని ప్రత్యేకమైన అంశం. పూరి అసలు పేరు పురుషోత్తమపురం, పురుషోత్తపురంగా పిలిచేవారు. అదే కాలక్రమంలో పూరిగా స్థిరపడింది. పురుషోత్తముడు కొలువైన దివ్యధామమే పూరిగా పూజలందుకుంటోంది. మరి పురిలో ఈ ప్రపంచ ప్రఖ్యాతమైన రథోత్సవం జరగడానికి కారణమేంటి? లక్షలాది మంది భక్తులు ఆషాఢంలో జరిగే ఈ రథయాత్రకు తండోపతండాలుగా ఎందుకు తరలివస్తారు? ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు. అంతేకాదు, పూరి పుణ్యక్షేత్రంలో బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలు కూడా చాలా ఉన్నాయని చెబుతారు. వాటి గురించి చెప్పుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇక్కడ జగన్నాథుడు కొలువై ఉండడం కూడా అత్యంత ఆసక్తికరమైన అంశం. అంటే కలియుగంలో ఏర్పడిన పురి క్షేత్రానికి ద్వాపర యుగం నాటి ద్వారకా నగరానికి విడదీయలేని సంబంధం ఉంది. అది తెలుసుకోవాలంటే ఒకసారి మహాభారత యుద్ధానంతర పరిస్థితులను అవలోకనం చేసుకోవలసి ఉంటుంది. భారత యుద్ధంలో ఆఖరణ దుర్యోధనుడు చనిపోయాక గాంధారి పుత్రశోకంతో తలడిల్లుతుంది. తాము ఎంతగానో వాత్సల్యం చూపి తమ ఇష్టమైన పెద్ద కుమారుడు దుర్యోధనుడు పోవడం అన్నింటికన్నా వారికి బాధ కలిగించింది. అప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడితో తన మనోవేదన వెళ్లగక్కుతుంది. అన్నీ తెలిసిన కృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధం జరిగేది కాదు కదా, మనల్ని పుత్రశోకం పీడించేది కాదు కదా అని వాపోతుంది. దుర్యోధనుడి వధ జరిగిన తర్వాత వారిని పరామర్శించడానికి కృష్ణుడు వెళ్తాడు. అప్పుడు గాంధారిలో బాధ స్థానంలో ఆగ్రహం కట్టెలు తెంచుకుంటుంది. తమ కౌరవ వంశం ఎలా నిర్వంశమైందో యాదవ వంశం కూడా అలాగే నిర్వంశమవుతుందని కృష్ణుణ్ణి శపిస్తుంది. యాదవుల్లో ఏ ఒక్కరూ మిగలరని, ఆ సమయం కూడా సమీపంలోనే ఉందని తన బాధనంతా శాపం రూపంలో కృష్ణుని మీద వెళ్లగక్కుతుంది. గాంధారి నోటి నుంచి వచ్చినట్టుగానే దాదాపు 35 ఏళ్లకు యాదవుల్లో విభేదాలు విజృంభించి ఒకరినొకరు పొడుచుకుని అంతా చచ్చిపోతారు.
అటు ద్వారక కూడా మునిగిపోతుంది. మిగిలి ఉన్న శ్రీకృష్ణుడు అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న క్రమంలో జర అనే ఆటవికుడు అక్కడ జింక లాంటి జంతువేదో ఉందని భ్రమించి బాణం సంధిస్తే అది కాస్త కృష్ణుడి వేలుకు నాటుకుంటుందట. ఆ ఆటవికుడు దగ్గరికి వెళ్లి చూసి ఎంతో బాధపడతాడు. తన చేతుల్లో కృష్ణుడికి అంతిమ ఘడియలు సమీపించాయే అని కన్నీరు కారుస్తాడు. అయితే కృష్ణుడు ఆ ఆటవికుణ్ణి ఓదారుస్తాడు. జరగలసింది జరక్క మానదు, దీనికోసం నువ్వేమీ చింతించకు అని చెప్పి కృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడట. కృష్ణుడి అంతిమ ఘడియల విషయాన్ని ఆ ఆటవికుడు అర్జునుడికి చేరవేస్తాడు. కృష్ణుడి కోసం అర్జునుడే చితి పేర్చి అంత్యక్రియలు పూర్తి చేస్తాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే శ్రీకృష్ణుడి భౌతిక కాయమంతా కాలిపోయినా ఒక్క గుండె మాత్రం చెక్కు చెదరకుండా ఎంతో పవిత్రంగా వెలుగులేనుతూ తాజాగా ఉంటుందట. అలా ఎందుకు జరిగిందో అర్జునుడికి అర్థం కాలేదు. కానీ అద్భుతంగా దైవీ పదార్థంగా కనిపిస్తున్న ఆ గుండెను ఓ చెక్క తెప్ప మీద ఉంచి నదిలో వదిలేశాడు అర్జునుడు. ఆ నదిలో ప్రయాణించిన గుండె పురిలోని సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చిందని పురాణ గాథలు చెబుతాడు. పురి ప్రాంతంలో ఉండే శబరులు అనే అటవీ తెగకు చెందిన విశ్వవసుకు ఆ పరమ పవిత్రమైన గుండె దొరికిందట. ఆ గుండె నీలిరంగు రాయి రూపంలో తళతళ మెరుస్తూ పవిత్ర భావన కలిగిస్తోందట. దాన్ని చూడగానే విశ్వవసులు దైవీ భావనలు ఉప్పొంగి ఎంతో భక్తిభావంతో ఆ నీలిరంగు పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అదే బ్రహ్మ పదార్థంగా భావిస్తారు. మకిలి అంటనిది, రూపాంతరం చెందనిది, దేదీప్యమానంగా కనిపించేది, ఎప్పటికీ చెక్కు చెదరనిది, దాన్నే బ్రహ్మ పదార్థంగా భావిస్తారు. ఆ నీలిరంగు రాయినే నీలిమాధవునిగా భావించిన విశ్వవసు సుదూరంలో ఉండే ఓ గుహలో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడట. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూస్తున్న కొద్దీ విశ్వవసుకు ఇంకా ఇంకా చూడాలని అనిపించేదట. ఈ జగత్తును ఏలే జగన్నాథుడే తనకు నీలిరంగు రాయి రూపంలో కనిపించాడని, అదే జగన్నాథుడని విశ్వవసు భావిస్తూ తన్మయత్వంలో మునిగిపోయేవాడట. తాను ఎంతో రహస్యంగా ఉంచిన జగన్నాథుడి విషయాన్ని ఆ గిరిజన తెగకు తప్ప ఎవరికీ తెలియనివ్వలేదు విశ్వవసు. అల్ప విషయాలను బయటకు పొక్కకుండా ఆపగలరేమో కాని ఈ జగత్తంతటికి వెలుగులు ప్రసరింపజేసే జగన్నాథుడి దివ్యకాంతుల్ని రహస్యంగా ఉంచడం ఎవరికి సాధ్యం? దేవదేవుణ్ణి చూసిన తన్మయత్వాన్ని గిరిజనులు మాత్రం ఎంతసేపు లోలోపలే ఉంచుకోగలరు? మొత్తానికి ఆ నోట ఈ నోట నీలిరంగు రాయి లేదా బ్రహ్మ పదార్థం విషయం కాస్త మాళ్వ రాజ్యపు రాజు ఇంద్రద్యుమ్నుడి చెవికి సోకింది. అప్పటికే శ్రీ మహావిష్ణువు భక్తుడైన ఇంద్రద్యుమ్నుడికి వెంటనే నీలిమాధవుణ్ణి చూడాలనిపించింది. అక్కడికి చేరుకునే మార్గం ఎలా కనిపెట్టాలా అని ఆలోచించాడు. విద్యాపతి అనే ఓ బ్రాహ్మణ యువకుణ్ణి ఆ పనికి పురమాయిస్తాడు. నీలిమాధవుణ్ణి కనిపెట్టే ఉద్దేశంతో వెళ్లిన విద్యాపతి ఓ తిరుగులేని పథకాన్ని పన్నుతాడు. విశ్వవసు కూతురు లలిత ద్వారా అయితేనే నీలిమాధవుడి విషయం బయటపడుతుందని భావించి ఆమెను ప్రేమలోకి దింపుతాడు. లలితను వివాహం చేసుకున్న విద్యాపతి తన భార్య ద్వారా మామగారైన విశ్వవసుకు అనేక మార్లు వినతులు చేసుకుంటాడు. కూతురు ఒత్తిడికి లొంగిపోయిన విశ్వవసు అల్లుడు విద్యాపతి కళ్లకు గంతలు కట్టి అడవి మార్గం గుండా ఆ గుహ వద్దకు తీసుకువెళ్తాడు. విద్యాపతి చాలా తెలివిగా తాను వచ్చిన దారిని గుర్తుంచుకునేందుకు ఓ పథకం వేస్తాడు. మామను అనుసరిస్తున్న విద్యాపతి మామ కళ్లు గప్పి దారి వెంట ఆవాలు జారవిడుచుకుంటూ వెళ్తాడట. కొన్నాళ్లకు అవి మొలకెత్తి ఆ గుహకు తీసుకువెళ్లే మార్గాన్ని సూచిస్తాయి. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు అయితే తనకు తెలియకుండా జగన్నాథుడి ఆచూకీ కనుక్కునే గూడుపుటాన్ని ఏదో జరుగుతుందని అనుమానించిన విశ్వవసు ఎవరికీ తెలియకుండా ఆ గుహ నుంచి జగన్నాథుణ్ణి తప్పించేస్తాడు. అటు జగన్నాథుణ్ణి చూసేందుకు విద్యాపతితో కలిసి వెళ్లిన ఇంద్రద్యుమ్నుడికి ఆ గుహలో ఎవరూ కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు. అదే పలవరింతతో తపిస్తున్న ఇంద్రద్యుమ్నుడికి రాత్రి కలలో తాను భక్తితో మొక్కుకునే జగన్నాథుడు కనిపిస్తాడు. ఓ పెద్ద వేప దుంగ సముద్రంలో కొట్టుకొస్తుందని, ఆ దుంగ నుంచి నీలిమాధవుణ్ణి శిల్పించి ప్రతిష్ఠించుకోమని, ఆయనకు ఆయన రాజ్యానికి మేలు జరుగుతుందని చెప్పి జగన్నాథుడు అదృశ్యమైపోతాడు. ఆ రాత్రికి రాత్రే తన పరివారంతో పూరి సముద్ర తీరం చేరుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు. చూసేసరికి నిజంగానే అక్కడ చాలా భారీ వేప దుంగ కొట్టుకుని వచ్చి నీటిలో తేలియాడుతూ కనిపించింది. జగన్నాథుడు చెప్పినట్టుగానే కలలో కనిపించడంతో ఇంద్రద్యుమ్నుడు పులకించిపోయాడు. అంతా కలిసి ఆ కర్ర దొంగను బయటకు తేవడానికి ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. ఆఖరుకు గిరిజన తెగ రాజైన విశ్వవసు సాయంతో ఆ కర్ర దొంగను బయటకు తేగలిగారు. ఆ కర్ర దొంగ నుంచి ఆవిర్భవించిన దేవతామూర్తులే ఇప్పుడు మనం పురిలో చూస్తున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలు, వాటికి జరిగే రథయాత్ర విశేషాలు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహాలు ఆ విగ్రహాలు ఆ రూపంలో ఎందుకున్నాయనేది పురిలోని మరో అద్భుతమైన రహస్యం.